టీడీపీ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరమీదకు తెచ్చిందని వైసీపీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సున్నితమైన సెంటిమెంట్ను రాజకీయంగా వాడుకుని అధ్వాన స్థితిలోకి టీడీపీ ప్రభుత్వం దిగజారిందని మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో టెండర్ ప్రక్రియ 6 నెలలకోసారి ఉంటుంది. L1 వచ్చిన వారికి 65%, L2 వచ్చిన వారికి 35% సరఫరా చేసేటట్లు నిర్ణయించారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు సీఎం అయ్యాకే నేతి సరఫరా జరిగింది అంటే దానికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి కదా. ఇకనైనా దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకోకుండా పరిపాలనపై దృష్టి పెట్టాలని శ్రీకాంత్ రెడ్డి టీడీపీ ప్రభుత్వానికి సూచించారు. ఇటువంటి పరిస్థితి నీకన్నా గొప్పగా ఆలోచన చేస్తాం. ఈరోజు టీటీడీ 3,000 కోట్ల పైగా బడ్జెట్ గా ఉంది. దాదాపుగా 1,000 మంది ఉద్యోగస్తులు ఒక సంవత్సరానికి 1,000 కోట్ల పైగా పెన్షన్స్ రూపేణా జీతాల రూపేణా చెల్లిస్తారు. కొన్ని లక్షల మంది దైవ సన్నిధిలో బతుకుతున్నారు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంతో మంది భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి మహా ఆలయాన్ని కూడా నీ రాజకీయానికి బలి చేయొద్దు అని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరికైనా కూడా చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లోపించినప్పుడు రాజకీయంగా ప్రజలకు మేలు చేయనప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఇటువంటి ఆలోచన దుర్మార్గానికి ఒడిగట్టే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితులకు ఒడిగట్టినందుకు నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాబో రోజులలో ఇంకా కఠినంగా వ్యవహరించాలి. ఒక నెయ్యే కాదు, మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాణ్యంగా ఉన్నాయా లేదా అని చెప్పి పరీక్ష చేసుకోవాలి. ఎక్కడ కూడా ప్రజల యొక్క సెంటిమెంట్ అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రజలపైన ఉన్నటువంటి సెంటిమెంట్ని గమనించుకొని దాన్ని రోడ్డుకి ఈడ్చకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రేపు తరాలకు కూడా మనం మంచి చేయాలి. రాజకీయంగా వాడుకొని ఈరోజు శాంతి పూజలను ఇంకొకటో బురద చల్లేటువంటి కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచన రావడం సమంజసం కాదు. ఇప్పటికీ మీరు ఒక మాట చెప్పారు, ఈవో ఒక మాట చెప్పారు. ఈవో చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడిన మాట మళ్ళీ ఈవో ఇంకో రకంగా చెప్తారు. మరి ఏంటో ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు మీరు దీన్ని ఇంతగా తాపాత్రయపడి రాజకీయం చేయాలనుకుంటున్నారు? గతంలో విన్నాం ఈవో గారు మంచి తన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ తను వచ్చిన విధానం గురించి కానీ ఆయన కూడా ఆలోచన చేయాలి. నేను లోకేష్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, ఇది ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది, నియమించి ఈవో చూసుకుంటాడు అని చెప్పి. మేము ఆ మాటని ఈ రోజుతే ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండిండదు. ఎందుకు మేమందరం తాపత్రపడుతున్నాం వాస్తవాలు తెలియచేయాలని చెప్పి? నీ పైన నెపం నెట్టాలి. మరి నీకన్నా గొప్పగా ఆలోచన చేస్తాం.